హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటన్నింటి గురించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రష్యా అధ్యక్షుడిగా పుతిన్ 5వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 6 ఏళ్లు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో పుతిన్ గెలుపొందారు. దీంతో మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. రష్యా అధ్యక్షుడిగా ప్రధానిగాను 1999వ సంవత్సరం నుంచి పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి పాల్పడుతున్నదన్న కారణంతో పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అమెరికా, బ్రిటన్ సహా అనేక పశ్చిమ దేశాలు బహిష్కరించాయి. పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మా ప్రతినిధిని ఎవరిని పంపడం లేదు, రష్యాలో స్వేచ్ఛగా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని మేము భావించడం లేదు అని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్టర్ సోమవారం స్పష్టం చేయడం జరిగింది. కెనడా, ఐరోపా సమైక్యలోని అత్యధిక దేశాలు కూడా పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించడం జరిగింది. దీంతో ప్రమాణ స్వీకారం ఆలస్యంగా నిన్న జరిగింది. రష్యా అధ్యక్షుడిగా 5వసారి పుతిన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్పై యుద్ధమే కారణమని పేర్కొంటున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సంక్షేమ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లకు దరఖాస్తులు అంటూ మరొక హెడ్లైన్తో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సంక్షేమ గురుకులాలకు సంబంధించి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో మహిళలకు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సిరిసిల్లాలో మొదటి సంవత్సరం BA హానస్ ఫ్యాషన్ డిజైనర్, BA హానస్ ఇంటీరియర్ డిజైనర్, BA ఫోటోగ్రఫీ, డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలని గిరిజన గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి తెలపడం జరిగింది. విద్యార్థులు ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తులను నేరుగా సిరిసిల్లాలోని కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 30వ తేదీ వరకు తుది గడువుగా నిర్ణయించినట్లు తెలపడం జరిగింది. అదే క్రమంలో అశోక్ నగర్లోని ఆర్మ్ ఫోర్సెస్ అకాడమీలో BSc, MPc, BA డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఆసక్తి గల పురుష అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి సీతాలక్ష్మి తెలపడం జరిగింది. సంక్షేమ గురుకులాలకు సంబంధించి డిగ్రీ అడ్మిషన్లకు దరఖాస్తులైతే కోరడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎడ్సెట్ దరఖాస్తు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్ల BEd కోర్సులో ప్రవేశానికి గాను నిర్వహించే తెలంగాణ ఎడ్సెట్ దరఖాస్తు గడువును పొడిగించింది. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాలిని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 250 ఆలస్య రుసుముతో ఈ నెల 13వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. పరీక్ష కేంద్రం ఎంచుకునేందుకు అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ ప్రకటనలో కోరడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ అధికారుల పోస్టుల పెంపు అంటూ మరొక వార్తనైతే చూస్తున్నాం. అదనంగా మరో 4 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్కు సంబంధించి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ అధికారులు, జూనియర్ టెక్నికల్ అధికారుల భర్తీ కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉన్న ఖాళీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, పురపాలక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, రోడ్డు భవనాల శాఖ, నీటిపారుదల శాఖలలో 833 పోస్టుల భర్తీకి 2022లో 16/2022 నోటిఫికేషన్ జారీ చేయగా వాటిని 837కు పెంచారు. ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ఫిబ్రవరి 10న మహిళా శిశు సంక్షేమ శాఖ, 13న సాధారణ పరిపాలనా శాఖ జీవోలు ఇవ్వడంతో ఈ ఉత్తర్వులకు అనుగుణంగానే 4 పోస్టులను పెంచడం జరిగింది. పెరిగిన పోస్టు వివరాలు TSPSC వెబ్సైట్లో పెట్టామని, కేవలం ఖాళీల్లోనే మార్పులు చోటు చేసుకున్నాయని, ఇతర షరతులు, నిబంధనలు గత నోటిఫికేషన్ ప్రకారం యథాయథంగా అమలవుతాయని TSPSC కార్యదర్శి నవీన్ నికోలస్ ప్రకటనలో తెలపడం జరిగింది.
టెక్నికల్ అధికారుల పోస్టుల పెంపు, అసిస్టెంట్ ఇంజనీర్కు సంబంధించి టెక్నికల్ అధికారుల పోస్టుల పెంపు 4 అదనంగా పోస్టులను అయితే పెంచడం జరిగింది. మిగతా షరతులు యథావిధంగా అవే కొనసాగుతాయని ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైతు భరోసాకు ఈసీ బ్రేక్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాతే జమ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 97% మంది రైతులకు రైతు బంధు పంపిణీ, మిగిలిన రైతులకు ఈ నెల 13 తర్వాత జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సునీత విలియమ్స్ రోదసీ యాత్ర నిలిపివేత అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ చేపట్టిన 3వ రోదసీ యాత్ర చివరి నిమిషంలో ఆగిపోయింది. బోయింగ్ సంస్థ పార్లైనర్ వ్యోమ నౌకలో సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లాల్సిన అట్లాస్ రాకెట్లో సోమవారం రాత్రి క్వాల్కు సంబంధించిన సమస్యల తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:04 ఈ రాకెట్ నింగిలోకి తీసుకువెళ్లాల్సి ఉంది. దీనికి 2 గంటల ముందు అట్లాస్ రాకెట్ ఎగువ దశలోని ఆక్సిజన్ ప్రెజర్ రిలీఫ్ వాల్ పనితీరు సక్రమంగా లేదని గుర్తించడంతో ప్రస్తుతానికి ఈ ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ లాంచ్ అలయన్స్ కంపెనీ CEO టోరీ బ్రూనో వివరించడం జరిగింది. లాస్ట్ నిమిషంలో సునీత విలియమ్స్ యొక్క 3వ రోదసీ యాత్ర అయితే నిలిపివేయడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.